ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్ హైకోర్టులో తాజాగా ఒక పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్లో తాజ్మహల్ నిర్మాణానికి ముందు అక్కడ తేజో మహాలయ్ అనే పురాతన శివాలయం ఉండేదని పేర్కొంటూ ఆ వాదనపై శాస్త్రీయంగా విచారణ జరిపించాలని కోర్టును కొందరు పిటిషనర్లు కోరారు. కేసు స్వీకరించిన హైకోర్టు దీనిపై విచారణ చేపట్టింది. అందుకు తగిన సాక్ష్యాధారాలు, రుజువులను తీసుకురమ్మని తెలిపింది. పిటిషనర్ ప్రధాన డిమాండ్ ఏమిటంటే తాజ్మహల్ ప్రాంగణంలో వాస్తవాలు తెలుసుకునేందుకు అడ్వకేట్ కమిషనర్ను నియమించి అవసరమైన ఆధారాలు సేకరించాలని కోర్టుకు తన పిటిషన్లో తెలిపారు. చరిత్రలో ఉన్న సందేహాలకు శాస్త్రీయ సమాధానం రావాలంటే స్వతంత్ర పరిశీలన అవసరమని ఆయన వాదించారు. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన జస్టిస్ రోహిత్ రంజన్ అగర్వాల్ ధర్మాసనం దీనిపై ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదు. అయితే కేంద్ర ప్రభుత్వం భారత పురావస్తు శాఖ సహా సంబంధిత ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. తమ సమాధానాలను కౌంటర్ అఫిడవిట్ రూపంలో సమర్పించాలని ఆదేశించింది. అయితే సోషల్ మీడియాలో అనేక పుకార్లు వైరల్ అవుతున్నాయి. కొన్ని పోస్టుల్లో హైకోర్టు తాజ్మహల్ శివాలయమే అని చెప్పిందని అంటూ పోస్టులు చేశారు. అంతేకాకుండా మరో పిటిషన్ వేయమని ఆదేశించిందని చెబుతూ ప్రచారం చేస్తున్నారు. కానీ ప్రస్తుతం కోర్టు అలాంటి తీర్పు ఇవ్వలేదు. పిటిషన్లో ఉన్న వాదనలను పరిశీలించేందుకు సంబంధిత అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసిందే తప్ప తాజ్మహల్పై ఎలాంటి తీర్పు వెలువరించలేదు. దీనిని బట్టి అర్థమైంది ఏంటంటే తాజ్మహల్ నిజంగా శివాలయమే అని కోర్టు ఎక్కడా చెప్పలేదని తెలుస్తుంది. ఈ కేసుకు సంబంధించిన విచారణ ఇంకా కొనసాగుతుంది. సంబంధిత అధికారులు ఇచ్చే రిపోర్టులు ఆధారంగా ఈ కేసు ముందుకు సాగుతుంది. అయితే తేజో మహాలయ్ అనే వార్తలు ఇప్పుడు కొత్తగా వచ్చినది కాదు. రచయిత పిఎన్ ఓక్ గతంలో ఈ వాదనను ప్రచారం చేశారు. అయితే భారత పురావస్తు శాఖతో పాటు చాలామంది చరిత్రకారులు ఈ వాదనను అంగీకరించలేదు. అప్పటి నిపుణులు, అధికారుల అభిప్రాయం ప్రకారం తాజ్మహల్ను మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన భార్య ముంతాజ్ మహల్ స్మారకార్థం నిర్మించాడనే చారిత్రక ఆధారాలు ఉన్నాయి. కాబట్టి ప్రస్తుతం జరుగుతున్నది ఒక చట్టపరమైన విచారణ మాత్రమే. కోర్టు తుది తీర్పు వెలువడే వరకు తాజ్మహల్ అదే పేరుతో కొనసాగుతుంది తప్ప తేజో మహాలయ్గా మారే అవకాశం లేదని తెలుస్తుంది. ఎలాంటి రుజువులు, ఆధారాలు లేకుండా తాజ్మహల్ శివాలయం అని చెప్పడం, సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయడం సరైంది కాదు. అలాగే అది పూర్తిగా అబద్ధం అని కూడా కోర్టు చెప్పలేదు. అన్ని వాదనలను పరిశీలించిన తర్వాతే తుది నిర్ణయం వెలువడనుంది. అప్పటి వరకు దీనిపై ఎలాంటి తప్పుడు ప్రచారాలు చేయవద్దని కోర్టు తెలిపింది.